అక్రమ ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వేలంపాట నిర్వహించి అవినీతి, అక్రమాలకు పాల్పడిన యాలాల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ శివచరణ్, అలాగే సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో గత 2 సంవత్సరాలుగా అనుమతి లేకుండా తరలించిన ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకుని యాలాల పోలీస్ స్టేషన్లో డంప్ చేశారని తెలిపారు. సుమారు 120 ట్రిప్పులకు సంబంధించిన ఇసుకను అక్కడ నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి ఇసుకను వేలంపాట వేయాలంటే బహిరంగ పత్రికా ప్రకటన ద్వారా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉండగా, ఎలాంటి ప్రకటన లేకుండా ఏకపక్షంగా వేలం నిర్వహించి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్తో పాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆర్ఐ శివచరణ్ స్వతంత్రంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, సుమారు రూ. 6 లక్షల విలువైన ఇసుకను కేవలం రూ. 36,000కే కేటాయించడం వెనుక అక్రమాలు ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికే భూ వివాదాలు, అక్రమ ఎర్రమట్టి వ్యవహారాల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, నాయకులు లాలయ్య, చంద్రయ్య, శానప్ప, మహిపాల్ రెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా సంబంధించి ఈరోజు అనేక పత్రికల్లో రావడం జరిగింది. ముఖ్యంగా ఇసుక ఏదైతే డంపు నిర్వహించడం జరిగిందో, అటువంటి డంపు విషయంలో ఏదైనా ఇసుక డంపు చేసిన మళ్ళీ దాన్ని వేలంపాట వేయాలంటే అధికారికంగా అనేక పత్రికల్లో కానీ టాప్ చేయాల్సిన అవసరం రెవెన్యూ అధికారుల పైన ఉంది. అలాంటి వేలంపాటలో సంబంధించి ఎలాంటి పత్రికల్లో ప్రకటన ఇవ్వకుండా ఆర్ఐ ఏదైతే చరణ్ గారు ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారంగా తనే ఈరోజు ఆ వేలంపాటను కాదని అతి తక్కువ ధరకు ఈరోజు ఇసుక డంపును దాదాపు 36 టన్నుల ఇసుకను ఈరోజు అక్రమంగా ఇతర కాంట్రాక్టర్లతో కుమ్మకై ఆ ఇసుకను డంపు చేయడం అనేది జరిగింది. ఇది చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వానికి ఏదైనా వేలంపాట వేస్తే అత్యధికంగా ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి ఆర్థిక ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చేటటువంటి విధానాన్ని ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఈరోజు ఏదైతే స్థాయిని మరిచి ఈరోజు అధికారులతోటి అదేవిధంగా కాంట్రాక్టర్తో కుమ్మక ఈరోజు అతి తక్కువకు వేలంపాటలో ఇసుకను కాంట్రాక్టర్కి అప్పచెప్పడం చాలా దుర్మార్గం. ఇప్పటికే ఆర్ఐ గారి పైన అనేక విధమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎర్రమట్టి విషయంలో కానివ్వండి, ఇసుకను అడ్డుకోవడం విషయంలో కానీ అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు యాలాల ఆర్ఐ పైన ఉంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు వెంటనే ఆర్ఐపై చర్యలు తీసుకొని ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో యాలాల మండల కేంద్రంలో ఏదైతే కాకరేవని వాగులో అనుమతి లేకుండా అయితే ఇసుకలు తరలించారో అట్టి ట్రాక్టర్లను యాలాల పోలీస్ స్టేషన్లో డంపు చేయించి ఆ యొక్క ట్రాక్టర్ పైన కేసులు నమోదు చేసి చట్టపరం చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ గత 18 ఏళ్ళ నుండి ఆ యొక్క ఇసుక డంపు ఏదైతే ఉందో ఆ యొక్క ఇసుక డంపును దాదాపు 120 ట్రిప్పులకు సంబంధించిన ఇసుకను యాలాల మండలకు సంబంధించిన ఆర్ఐ గారు చరణ్ కుమార్ గారు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేలంపాటలో తనకు నచ్చిన కాంట్రాక్టర్ కుమ్మక్కయి దాదాపు 6 లక్షలకు సంబంధించిన ఇసుకను వేలంపాటలో పాడితే దాదాపు 6 లక్షల విలువ గల ఇసుకను కేవలం 36,000కే వేలం యొక్క నిర్వహించి తానే నిర్వహించి ఈరోజు అక్రమాలకు పాల్పడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు
మండల కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఒక లెటర్ పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా డిప్యూటీ తహసీల్దార్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ కింది స్థాయి అధికారుల యొక్క ఇనిషియల్ తోటి లెటర్ పూర్తిగా అందరి అనుమతితోటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆర్ఐ చరణ్ కుమార్ గారు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తూ ఈ యొక్క యాలల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ యొక్క వేలంపాట నిర్వహించి అక్రమాలు పడినటువంటి చరణ్ కుమార్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మండల తహసీల్దార్ గారు యాలల ఎంఆర్ఓ గారు ఏదైతే నాకు ఎలాంటి సమాచారం లేదు పత్రికకు సంబంధించిన ఒక విషయం సరైనది కాదు, ఎందుకంటే మండలానికి సంబంధించిన పూర్తి బాధ్యత తహసీల్దార్ గారు ఉంది. ఈ రకంగా ఎలాంటి మాకు అనుమతులు ఎలాంటి సమాచారం ఇటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ గారిని పూర్తి విచారణ చేసి ఆ తక్షణమే బాధ్యులపైన ఆర్ఐ చరణ్ కుమార్ పైన చట్టపరమైన తెలుసుకొని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.